నల్గొండలో దారుణ హత్యకు గురైన సురేష్ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించడం జరిగింది. మొత్తం నలుగురు నిందితులను కూడా అరెస్టు చేయడం జరిగింది. సురేష్ తమ్ముడు నరేష్ ఏదైతే ఉన్నారో, నరేష్ భార్యాభర్తల మధ్య విభేదాలే ఈ హత్యకు కారణమని తెలిసింది. భార్యాభర్త మధ్య ఉన్నటువంటి విభేదాలతో నరేష్ యొక్క మామ తన కూతురుపై ఉన్నటువంటి ప్రేమతో 15 లక్షల సుపారీ ఇప్పించి కూడా అత్యంత దారుణంగా హత్య చేయించడం జరిగింది. మనతో మాట్లాడానికి సురేష్ సోదరుడు నరేష్ ఉన్నారు. చెప్పండి, ఇవాళ అత్యంత దారుణంగా మీ అన్నని సుపారీ ఇచ్చి కూడా షాప్లో పనిచేస్తున్న సమయంలో కూడా చంపడం జరిగింది. ఆ చంపడానికి కారణమని కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఏమంటారు ఇంత దారుణంగా చంపడానికి? మా బ్రదర్ మీద అటాక్ చేయడం అసలు అనవసరం. ఒకవేళ ఏదైనా చేస్తే నన్ను చేయాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఏవైతే నేను డైవర్స్ ఫైల్ చేయడము, వాళ్ళు కావాలని డిలే చేయడము, లేకపోతే వాళ్ళు తప్పించుకొని కుట్రపూరిత చర్యలు చేయడము, వాళ్ళకి ఎవరికి సత్సంబంధాలు లేకపోవడము, వాళ్ళు ఎంతసేపు ఇల్లీగల్ యాక్టివిటీస్, అసాంఘిక కార్యకలాపాలు చేయడము, ఇలా చేసి వాళ్ళు ఇంతకుముందు తప్పించుకున్నారు. బట్ ఈసారి తప్పించుకోలేకపోయారు. కానీ మా బ్రదర్ చాలా మంచివాడు. అతను ఎవరికి హామ్ చేసే వ్యక్తి కాదు. నా వల్ల మా బ్రదర్కి ఇబ్బంది అయినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకని అంతగానం కక్ష పెంచుకోవాల్సిన అవసరం ఉంది? మీ మామ కానీ మీ భార్య కానీ సురేష్ పై అంత కక్ష పెంచుకోవడం? నాకు చిన్నప్పటి నుంచి మా ఫాదర్ లేరు. సో నాకు ఫాదర్ లాగా మా అన్నయ్య ఉన్నారు. సో నేనేం చేసినా, లేకపోతే వాళ్ళతో గొడవ పడినా కూడా మా బ్రదరే చెప్తున్నాడని వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని దీనికి వాళ్ళు చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. నువ్వేం చేస్తావు? నువ్వేం జాబ్ చేస్తావు? మీ మిస్సెస్? నేను ఇంజనీరింగ్ చేస్తాను. ఆమె డాక్టర్. బట్ డాక్టర్ అని పేరే కానీ అసలు డాక్టర్కి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా లేదు తనకి. ఎంతసేపు వేరే వాళ్ళని హింసించడము, లేకపోతే ఇది చేయడము. ఈమె వల్ల వీళ్ళ చిన్న తమ్ముడు కూడా సూసైడ్ చేసుకున్నాడు. సెకండ్ అతను కూడా మెంటల్లీ వీళ్ళిద్దరి ఇల్నెస్ కూడా ఈమెకు కూడా పార్షియల్గా ఇల్నెస్ ఉండొచ్చు. కక్షపూరిత సాధింపులకి ఈమె ఎక్కువ ఇది చేస్తుంది. ఎప్పుడో డైవర్స్ ఫైల్ చేస్తే ఇటువంటి మ్యాట్రిమోనియల్ ఇష్యూస్కి మర్డర్ వరకు వెళ్ళడం అంటే వీళ్ళు ఎంత కుట్రపూరిత ఆలోచనలు. అటువంటిది ఒక అమాయకపు వ్యక్తిని, ఏమీ తెలియని వ్యక్తిని ఇట్లా ఇంత దారుణంగా సుపారీ ఇచ్చి చంపడం ఇంతవరకు కరెక్ట్. మళ్ళీ మీ మామ కూడా ఆయన మామూలు మనిషి కూడా కాదు. ఎక్సైజ్ సిఐ, రిటైర్డ్గా ఎక్సైజ్ సిఐ. ఇవన్నీ తెలుసు. హత్య చేస్తే కేసు పోతాం, జైలుకు పోతాం అని కూడా తెలిసి కూడా ఈ విధంగా హత్య చేయించినటువంటి అదే దీనికి చట్టానికి రెస్పెక్ట్ లేకుండా ఏమాత్రం అసలు లాకి, లేకపోతే జ్యుడిషియరీ దేనికి రెస్పెక్ట్ ఇవ్వకుండా నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అతను ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి చాలా డబ్బులు సంపాదించాడు, ఆ డబ్బులతోటి నేను ఏదైనా కొనగలను, ఏదైనా చేయగలను అన్న ఆలోచనతోటి ఇటువంటివి ఇంతకుముందు చాలా చేశారు. బట్ అది ఎక్కడ దొరకలేదు. ఇక్కడ దొరికాడు. అదే తేడా. మీ మధ్య ఉన్నటువంటి, మీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలని మీ అన్న చక్కదిద్దే ప్రయత్నం చేయలేదా? కౌన్సిలింగ్ కానీ, ఇట్లా మాట్లాడడం కానీ? మా బ్రదర్ చాలాసార్లు ఇటువంటివి కౌన్సిలింగ్ ఇవ్వడానికి చాలాసార్లు ప్రయత్నించాడు. బట్ వీళ్ళకి ఎవరో చెప్తే మేము వినేదేంటి? వాళ్ళు నా మీద అటాక్ చేశారు. అటాక్ చేసినప్పుడు నేను వాళ్ళ మీద ఎక్కడ మర్డర్ కేసు, లేకపోతే మర్డర్ అటెంప్ట్ కేసు పెడతానని వాళ్ళు భయపడి నా మీద అన్ని మ్యాట్రిమోనియల్ ఇష్యూస్, కేసెస్ అన్నీ పెట్టారు. మా ఫ్యామిలీ పైన పెట్టి వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఇన్ని రోజులు నడిపించారు. ఈవెన్ డైవర్స్ ఫైల్ చేసి 4-5 ఇయర్స్ అవుతున్నా కానీ వాళ్ళు దానికి రెస్పాండ్ అవ్వకుండా డిలే చేస్తూ కావాలని కాలాన్ని పొడిగిస్తూ వీళ్ళు ఇలా చేసుకుంటూ గతంలో మీ అన్నను కూడా హెచ్చరించారంట వారు. ఎప్పటికైనా కానీ ఆ నరేష్నైనా వదిలిపెడతాం కానీ నిన్ను వదిలిపెట్టే లేదు, ఖతం చేస్తామని కూడా గతంలో కూడా మాట్లాడి హెచ్చరించారంట ఫోన్లో. హెచ్చరించడం అని అంటే వాళ్ళు ఎప్పుడైనా ఇది క్యాజువల్గా మీరు ఇప్పుడు పరిచయం అయినా కానీ మీరు ఏదైనా ఒక మాట అటు ఇటు మాట్లాడినా కానీ వెంటనే మిమ్మల్ని కూడా హెచ్చరిస్తారు. వాళ్ళ మనస్తత్వం అటువంటిది. ఎందుకని అంత క్రూయల్గా ఉంటుంది? అంత క్రూయల్గా వాళ్ళ మెంటాలిటీ అది. అంతే. ఒక డాక్టర్ కదా ఆమె, మీ భార్య డాక్టర్ అనే పేరు కానీ బట్ ఆమెకి షీ డజంట్ హ్యావ్ ఎనీ క్వాలిటీ ఆఫ్ డాక్టర్. ఇఫ్ యూ థింక్ డాక్టర్లు ప్రాణం పోస్తారు, ప్రాణం తీసేది ఎక్కడ ఉండదు. ఇప్పుడు ఒక డాక్టర్, ఒక సిఐ, రిటైర్డ్ పర్సన్ ఒక పర్సన్ని చంపాలని ఆలోచిస్తున్నారంటే వాళ్ళకి అసలు చదువుకున్న జ్ఞానం ఎక్కడ ఉన్నట్టు కనబడుతుంది మీకు. ఇవాళ మీ అన్నని చంపారు, రేపు నీకు కూడా థ్రెట్ ఉండే? డెఫినెట్గా అది ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు యాక్చువల్గా నన్ను అటాక్ చేస్తారు.
కానీ ఇక్కడ వీళ్ళేంటి నన్ను అటాక్ చేయకుండా మా బ్రదర్ని అటాక్ చేసి ఒక అమాయకపు వ్యక్తిని. అంటే అదే రీజన్ వారు పోలీసులు కూడా ఇందాక ఎస్పీ గారు కూడా అదే చెప్పారు. ఎప్పుడైతే అన్నని మొత్తం కూడా ప్రధానంగా అన్న సపోర్ట్ ఉంది, అన్నని చంపేస్తే మళ్ళీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో తమ్ముడు నరేష్ తన కూతురుతో వచ్చి కలుస్తారని ఆ ఉద్దేశంతో మీ అన్నని చంపారని కూడా అందులో వచ్చారు. ఇది డైవర్స్ ఫైల్ చేసి డైవర్స్ ఈవెన్ హైకోర్టు సుప్రీంకోర్టు లెవెల్లో వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇంకా మళ్ళీ కలిసి ఉంటాము, మా అన్నయ్యని చంపేస్తే నేను కలిసి ఉంటామని అనుకోవడం మాత్రం చాలా అమాయకత్వం. ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ని చంపేస్తే మళ్ళీ కలిసి ఉంటారనేది ఎంతవరకు యాక్సెప్టబుల్, అది మీరు ఆలోచించాలి. అది ఇవాళ చాలా వరకు కూడా చాలా కేసులు చూస్తాం రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు చాలా వరకు చూస్తాం. కానీ ఒక మామ ఏదైతే ఉంటుందో చంపుతాడు నువ్వు బాధ్యుడు, కానీ ఒక మీ అన్నయ్యని చంపడం అనేది ఒక దారుణమైనటువంటి విషయం. అవును, ఇది ఖచ్చితంగా అన్యాక్సెప్టబుల్. అండ్ మెయిన్గా వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయి ఉండి ప్రొఫెషన్స్లో ఉండి ఒక హత్యకు పాల్పడడం అనేది, అటువంటిది సుపారీ ఇచ్చి చేయడం అనేది, ఇది నిజంగా సొసైటీకి మాత్రం ఇది చాలా రాంగ్ మెసేజ్. అలా చేయకుండా ఉంటే చాలా బాగుండేది. ఇప్పుడు వీళ్ళు నా మీద కోపంతో మా అన్నయ్య మీద చేయడం ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. నాకు అంటే మీ అన్నయ్య కూడా ఇప్పుడు 2 పిల్లలు వారు కూడా చూడడం జరిగింది, బీటెక్ 7th క్లాస్ వారిని కూడా ఇప్పుడు అంతా కూడా తండ్రి లేని పిల్లలు అయినటువంటి పరిస్థితి. అవును, ఇప్పుడు ఒక కుటుంబానికి ఒక వ్యక్తిని లేకుండా చేశారు కదా వీళ్ళు. అదే వీళ్ళు ఒక ఫ్యామిలీ గురించి ఆలోచించే వాళ్ళైతే ఇలా చేస్తారా? నిజంగా వాళ్ళకు ఒక మానవత్వము లేకపోతే ఒక ఫ్యామిలీ రిలేషన్స్ గురించి ఉన్న వాళ్ళైతే ఫస్ట్ గొడవైనప్పుడే ఏదో ఒకటి చేస్తారు. ఎందుకని అసలు పంచాయతీ ఎక్కడ వచ్చింది? ఎందుకంటే మీరు ఒక సాఫ్ట్వేర్గా ఉన్నారు, ఆమె డాక్టర్గా ఉన్నారు, మంచి సంబంధం అని చేశారు, మీ ఇద్దరి మధ్య విభేదాలు ఎక్కడ వచ్చాయి? వాళ్ళకి మామూలుగా ఇల్లీగల్ యాక్టివిటీస్, కుట్రపూరిత ఆలోచనలు, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనలు, ఎప్పుడు ప్రతిసారి వేరే ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం, అవన్నీ నాకు నచ్చవు. నాకు అవి వాటి వల్ల చాలా విభేదాలు వచ్చాయి. వాళ్ళు ఎంతసేపు ఎవరిని ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరిని రావద్దని, లేకపోతే వీళ్ళు వస్తే అంత ఇంటికి రాకుండా ఉండాలని ఆల్వేస్ అమ్మ రావద్దు, చెల్లె రావద్దు, అన్న రావద్దు, ఎవరు రావద్దు, అలా ఫ్యామిలీ అందరినీ దూరం చేయాలన్న ఆలోచనలు. ఈవెన్ వాళ్ళు వస్తే కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టడము, వచ్చిన తర్వాత సూటిపోటి మాటలని ఇబ్బంది పెట్టడం. అంటే మీ అన్నయ్యతో గతంలో ఎప్పుడన్నా గొడవలు పడ్డారా? వారంతా కూడా ఒకటేసారి డైరెక్ట్ ఇప్పుడు అటాక్ అయినా మధ్యలో ఎప్పుడన్నా గొడవలు జరగడం కానీ వారి మధ్య విభేదాలు కానీ? మా బ్రదర్ యాక్చువల్గా ఇటువంటి విషయాలు ఏమీ గొడవ పడ్డా ఏదైనా కానీ సున్నితంగా డీల్ చేసే మనిషి, ఇలా అగ్రెసివ్గా ఏం చేయరు. కానీ వీళ్ళు ఆయనకి అగ్రెషన్ తెప్పించే మాటలు ఏమైనా మాట్లాడితే మా బ్రదర్ ఏమైనా రెస్పాండ్ అయ్యి ఉండొచ్చు. అంతేగాని చంపుకునేంత వరకు ఈ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ ఉంటాయని మాత్రం నేను అనుకో. అదే ఇప్పుడు చంపడానికి ఏదైనా బలమైన కారణం ఉంటుందిగా, అంత ఈజీగా సురేష్ని చంపడానికి కారణం? వాళ్ళకి అండర్స్టాండింగ్ పవర్ ఉంటే అసలు ఇంత దూరం రాదు కదా. వాళ్ళు ఏది అర్థం చేసుకునే గుణం ఉండదు కాబట్టే ఇదంతా. ఇప్పుడు ఏం చెప్పారు మీరు ఎస్పీకి? ఎందుకంటే మీకు థ్రెట్ ఉందని చెప్పారా మీరు? మళ్ళీ వారికి పోలీసులకి ఏం చెప్పారు? ఇది డెఫినెట్గా ఇప్పుడు మా బ్రదర్కి ఇలా చేశారు కాబట్టి మా ఫ్యామిలీకి కూడా థ్రెట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్పీ గారు నాకు సెక్యూరిటీ కానీ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. రైట్, చూడొచ్చు ఇవాళ అన్యాయంగా తన నన్నని పొట్టన పెట్టుకున్నారు. ఏదైనా రెస్పాన్సిబుల్ అయితే తనను చంపినా బాగుండు, కానీ వాళ్ళ ఆ దేవుడు లాంటి తనకు ఆ తల్లిదండ్రులు కూడా లేరు, అంతా కూడా అన్నయ్య చూసుకున్నారు. అన్నయ్య తను చేసినటువంటి అన్నయ్యని బాధగా చేసి అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. ఇవాళ అన్నయ్యని హత్య చేసినారు, తనను కూడా హత్య చేయాలన్నటువంటి గ్యారెంటీ లేదు. ఖచ్చితంగా తనకు కూడా రక్షణ కావాలి. అదే విషయాన్ని ఎస్పీకి కూడా చెప్పడం జరిగింది. తనకు కూడా రక్షణ కావాలని సురేష్ సోదరుడు నరేష్ చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ. అందరికీ నమస్కారం. నల్గొండ టౌన్లో మనకి 11/04/2025 రోజు రాత్రి అందాజా 10:20 నుంచి 10:45 టైంలో మనకి మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్ ఈ లొకేషన్లో దీని ఓనర్ సురేష్ గడపాటి సురేష్ది మనకి మర్డర్ రిపోర్ట్ అయిందండి. ఈ మర్డర్ ఆ టైంకి ఆ 20-25 మినిట్స్లో 2 వ్యక్తులు, అన్నోన్ వ్యక్తులు వచ్చేసి ఒక ఫోటో ప్రింట్అవుట్ కావాలి అని చెప్పేసి ఒక పెన్ డ్రైవ్ ఇచ్చి అతను ఆ పెన్ డ్రైవ్ నుంచి ఆ ఫోటో తీసి ప్రింట్అవుట్ చేసే సమయంలో ఎవరు లేకపోవడంతో ఆ టైంలో వెనక నుంచి బ్యాక్ నుంచి వచ్చి స్టాబింగ్ చేసి 18 టైమ్స్ స్టాబ్ చేసి గొంతు కోసి చంపడం జరిగింది. అయితే దీనికి మనకి అఫెన్స్ రిపోర్ట్ అవ్వగానే ఎమ్మటే
మన డిఎస్పీ నల్గొండ గారి ఆధ్వర్యంలో ఒక 3 ప్రత్యేక బృందాలు మనం ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ఈ కేసుకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మన డిసీజ్డ్ సురేష్కి దెర్ ఇస్ వన్ బ్రదర్ బై ద నేమ్ నరేష్. అతను ఈజ్ రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్. ఈ నరేష్ 2017లో హీ విల్ గెట్ మ్యారీడ్ టు ఉమా మహేశ్వరి. షీ ఈజ్ అక్యూజ్డ్ A4 మన కేసులో. 2017లో పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు వాళ్ళు కలిసి ఉన్న తర్వాత మళ్ళా విభేదాల వల్ల వాళ్ళు విడిపోతారు. విడిపోయిన తర్వాత వాళ్ళు కలిసి ఉండరు. ఈ A4 వాళ్ళ తండ్రి A1 మదారి వెంకటయ్య, ఇతను రిటైర్డ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్. ఇతను విడిపోయిన తర్వాత వీళ్ళు డివోర్స్ తీసుకోరు. కొట్లాటలు అనేవి అట్లానే కంటిన్యూ అయిన తర్వాత ఈ అక్యూజ్డ్ మెయిన్ వాళ్ళ ఫాదర్, ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ A1, ఈ అమ్మాయి A4. ఈ నరేష్ అంటే వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తున్నాడని చెప్పేసి స్పై చేయడానికి ఒక డిటెక్టివ్ ఏజెన్సీ కుమార్, స్కౌట్ డిటెక్టివ్ ఏజెన్సీకి హెడ్ అయిన కుమార్, CK కుమార్ని హైర్ చేస్తారు. అంటే అతను ఏం చేస్తున్నాడు, ఎందుకు అతనికి ఎవరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి. ఇప్పుడు డిసెంబర్ 2023లో హైర్ చేసిన తర్వాత అతను 10 నెలలు వెంటబడి మొత్తం చూసిన తర్వాత ఈ సురేష్కి ఆల్రెడీ ఇంకో అమ్మాయితో అతను కలిసి ఉంటున్నాడు. వాళ్ళకు ఒక పిల్ల పుట్టింది. అతను చేసే పనులన్నీ కూడా వాళ్ళ అన్న, అంటే ఇప్పుడు మన డిసీజ్డ్ ఇక్కడ సురేష్ ఎంకరేజ్ చేస్తున్నాడని చెప్పేసి వీళ్ళకు చెప్తే, అప్పుడు A1 ఇంకా A4 అంటే ఈ అమ్మాయి వాళ్ళ తండ్రి మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ అన్న సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి సురేష్ని మనం చంపాలి అని చెప్పేసి అప్పుడు ప్లాన్ వేయడం జరిగింది. ఇప్పుడు దీంట్లో ఇంకో కోణం ఏంటంటే, సురేష్ బిలాంగ్స్ టు SC కమ్యూనిటీ. ఇక్కడ A2 అండ్ A3 మన ఈ CK కుమార్ అండ్ వాళ్ళ రిలేటివ్ బిలాంగ్ టు పద్మశాలి కమ్యూనిటీ. సో ఈ పద్మశాలి కమ్యూనిటీకి మనము కొంతవరకు వివక్ష కూడా ఉంది కాబట్టి నేను ఎట్లా చంపడంలో మీకు హెల్ప్ చేస్తా అని చెప్పేసి 15 lakhsకి సుపారీ మాట్లాడతారు A1 అండ్ A4. సుపారీ మాట్లాడి అందులో A3 అంటే వాళ్ళ మన A2 వాళ్ళ రిలేటివ్కి 3 lakhs, దెన్ 12 lakhs. ఎప్పుడు అక్టోబర్లో మాట్లాడిన తర్వాత వీళ్ళు గత కొన్ని రోజుల నుంచి రెకీ చేసుకుంటూ ఉంటారు. 1 month బ్యాక్ నుంచి ఈ ఫోటో ల్యాబ్ దగ్గర రెగ్యులర్గా రావడము, అక్కడ చుట్టుపక్కల ఫోటోలు తీసుకోవడము, వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరు పనిచేస్తారో చూడడము. ఇది మన ఈ సురేష్ ఏ టైంలో ఒక్కడే ఉంటాడు, లైట్స్ ఎప్పుడు బంద్ చేస్తాడు, షాప్ ఎప్పుడు బంద్ చేస్తాడు, ఎక్కువ ఎవరితో ఫోన్లో మాట్లాడడము, ఇవన్నీ వాళ్ళ టీం ద్వారా ఎవరికి చెప్పకుండా వీళ్ళు A2 ఇంకా A3 రెకీ చేసిన తర్వాత వీళ్ళు చాలా పక్కాగా ప్లాన్ వేసి ఆ రోజు హైదరాబాద్ నుంచి మర్డర్ చేయడం జరిగింది. ఇది కూడా ప్లానింగ్లో కూడా కంపల్సరీగా పోలీస్ వాళ్ళకి ఎట్టి పరిస్థితులు దొరకొద్దు అని చెప్పేసి, తప్పుదారి పట్టేయాలని చెప్పేసి హైదరాబాద్ నుంచి నార్కెట్పల్లి చెరువుగట్టు దాకా జెన్ కార్లో వస్తారు. కార్లో వచ్చిన తర్వాత మళ్ళీ జెన్ కార్ అక్కడ వదిలేసి A3 వాళ్ళ ఆ బైక్ తీసుకొని నార్కెట్పల్లి నుంచి చెర్లపల్లి వస్తారు. మళ్ళీ చెర్లపల్లిలో ఆ బైక్ వదిలేసి చెర్లపల్లి నుంచి రాత్రి ఫోటో స్టూడియో దాకా ఆటోలో వస్తారు. ఆటోలో వచ్చిన తర్వాత వాళ్ళని ఈ సురేష్ని చంపిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఎలా పోవాలని వాళ్ళు 2 days ముందే ఒక పర్సన్, అంటే వీళ్ళ అటెండర్ ద్వారా, శివ అనే అటెండర్ ద్వారా 2 days ముందే బైక్ ప్లాన్ చేస్తారు అక్కడ. సో మర్డర్ చేసిన తర్వాత ఆ 2 days ముందే పెట్టిన బైక్లో ఆ బైక్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి చెర్లపల్లి వరకు బైక్లో వెళ్తారు. బైక్లో వెళ్ళి అక్కడ వదిలేసిన A3 వాళ్ళ బైక్ తీసుకొని అక్కడ బట్టలు మార్చుకొని అవన్నీ చేంజ్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ చెరువుగట్టుకు వెళ్ళేసి ఆ కార్ తీసుకొని మళ్ళీ కార్ నుంచి వయా అమ్మనబోలు అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తారు. అయితే మర్డర్ చేసే టైంలో కూడా వాళ్ళందరూ మాస్క్ వేసుకుంటారు, ఇద్దరు క్యాప్స్ వేసుకుంటారు, గ్లవ్స్ కూడా వేసుకుంటారు. సో పోలీస్ వాళ్ళకి ఎక్కడ కూడా దొరకొద్దు అని చెప్పేసి ఫోన్స్ కూడా వాడరు. తప్పుదారి పట్టేనికి 3 vehicles మారుస్తారు. ఆ వెహికల్స్ అన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఇంకొకటి ఫేస్ కూడా ఎక్కడ ఐడెంటిఫై కాకుండా మాస్క్ వేసుకుంటారు. అక్కడ ఉన్న DVR అంటే CCTV కెమెరాకి సంబంధించిన రికార్డింగ్ అనుకొని DVR అనుకొని అక్కడ ఉన్న రౌటర్ని కూడా తీసుకొని వెళ్తారు. సో వీళ్ళు అమ్మనబోల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మూసీ నదిలో ఈ వాళ్ళు మార్చుకున్న బట్టలు, ఈ DVR అన్నీ కూడా అక్కడ పడేసి వాళ్ళు అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతారు. అది ఇదంతా దృశ్యం సినిమాలో ఎట్టి పరిస్థితుల్లో పోలీసు వాళ్ళని తప్పుదారి పట్టించాలని చేస్తున్నారు, అట్లనే చేస్తున్నారు. దీనికి ఇంకోటి ఏంటంటే ఆ పెన్ డ్రైవ్లో ఇచ్చిన ఫోటో కూడా అసలు ఎక్కడ కూడా సంబంధం లేని ఫోటో ఇచ్చి ఆ ఫోటో మీద పోలీసు వాళ్ళు ఎట్లా ఎంక్వైరీ చేస్తారని చెప్పేసి అటు కాసేపు వెళ్తారని చెప్పేసి ఆ ఫోటో కూడా
అతను స్పై చేసిన దాంట్లో ఏదో ఒక కేసులో ఒక తప్పుడు ఫోటో ఇచ్చేసి అసలు ఈ కేసుకి సంబంధం లేని ఫోటో ఇచ్చేసి ఆ ఫోటోది ప్రింట్అవుట్ ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ మిస్లీడ్ చేయడానికి చేస్తారు. బట్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో 2 టౌన్ సిఐ గారు, 1 టౌన్ సిఐ గారు, మన ఎస్ఐ రూరల్ గారు, ఎస్ఐ తిప్పర్తి, ఎస్ఐ కనగల్ అందరూ కూడా ప్రాపర్గా వర్కౌట్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా A1 ఇంకా A4ని మనం ఇవాళ హైదరాబాద్ పికప్ చేయడం జరిగింది. ఇంకా A3 ఇంకా A2ని మన నార్కెట్పల్లిలో పికప్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మనము ఒక మారుతి జెన్ కార్, ఒక టూ బైక్స్ సీజ్ చేయడం జరిగింది. ఒక 6 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ మనము రిమాండ్ పంపుతున్నాము. రిమాండ్ పంపిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్గా వీళ్ళు ఇంకా డీటెయిల్గా ఎట్లా ప్లాన్ చేసారో కూడా మేము మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత వర్కౌట్ చేస్తాం. సో గతంలో ఎవరి మీద కూడా ఏం కేసులు లేవండి. అయితే A2 ఈజ్ నేవీలో పనిచేసినాడు. గతంలో అతను పనిచేసిన తర్వాత డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకోవడం జరిగింది. సురేష్ కుటుంబానికి దీనికి ఇప్పుడు దాకైతే మాకైతే లింక్ అయితే దొరకలేదండి. బట్ అన్ని యాంగిల్స్లో కూడా ఇంకా దర్యాప్తు అయితే జరుపుతుంది. థ్రెట్ అయితే ఇప్పుడైతే లేదండి. ఎనీథింగ్ ఎల్స్? ఓకే, థ్యాంక్ యూ.